ఇంకా మా మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. మైనార్టీ సోదరులు ఆలోచించమంటున్నా. 2014లో బీజేపీతో పొత్తులో ఉన్నాం తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న మైనార్టీ సోదరులకి రంజాన్ మాసంలో రంజాన్ తోఫా ఇచ్చాం. హజ్ యాత్రకి సబ్సిడీలు పంపించాం. మైనార్టీ సోదరులకి దుల్హన్ పథకం అందించాం. ఇక రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులు వేసేదాన్ని కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆనాడు తెచ్చింది. మా ఇమాం మౌజములు కూడా గౌరవ వేతనం ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు అందజేసింది. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చినది ఏమేంతలే హత్యలు, ఆత్మహత్యలు. మైనార్టీ సోదరులు అందరూ తెలుసు, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా వైకాపా నాయకులు మమ్మల్ని వేధించారు కనుకనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పే పరిస్థితి. అమ్మా, నేను చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మిస్బా తల్లిదండ్రులు కలిశాను. మిస్బా చాలా అద్భుతంగా చదువుతుంది, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆమె డైరీలో కూడా చూసా, నేను బాగా చదువుతా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను రాసింది. మిస్బాకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, వైకాపా నాయకుడు కూతురికి సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లిదండ్రులు వేధించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది. డైరీలో రాసింది, మా తల్లిదండ్రులు వైకాపా నాయకులు వేధిస్తున్నారు, నేను చనిపోతే వాళ్ళు హాయిగా ఉంటారు, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని మిస్బా డైరీలో రాసి మరి ఆత్మహత్య చేసుకుంది. అమ్మా, నర్సరావుపేటలో వక్ఫ్ భూముల తరపున పోరాడిన ఇబ్రాహీంని నడి వీధిలో నరికి చంపేసింది ఈ ప్రభుత్వం. దుల్హన్ పథకం ఇవ్వమంటే అన్ని షరతులు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టారు తల్లి. వైకాపా నాయకులకి దమ్ము ధైర్యం లేదు, అందుకే తెల్ల కాగితం పైన సిఏ గురించి మాట్లాడుతున్నారు. మైనార్టీ సోదరులు ఇది కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఆనాడు సిఏ బిల్లు లోక్సభలో వస్తే దానికి అనుకూలంగా మాట్లాడి ఓటేసిన వ్యక్తి మిథున్ రెడ్డి, వైకాపా పార్టీ. రాజ్యసభలో కూడా ఆ బిల్లు వస్తే ఆ బిల్ని సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, ఆ బిల్లు కూడా ఓటేశారు. మళ్ళీ ఆనాడు ఎన్ని తెలియదు అసలు, ఇప్పుడు మాట్లాడతారు. నేను ఆ బిల్లు చదివాను తల్లి, అందుకే మైనార్టీ సోదరులు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి తెలిసింది ఒకటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి. మాకు కులం తెలీదు, మతం తెలీదు, ప్రాంతం తెలీదు, తెలుగు వాళ్ళు ఒకటే మాకు తెలుసు తల్లి. అదే మాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నేర్పించింది. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు పదే బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి. నొక్కుతున్నాడు 2 బటన్లు. ఒక బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. 2 బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. అమ్మా, మార్చి బిల్ వచ్చిందా ఏప్రిల్ మాసంలో? బాగా కాలింది అందరికి, విపరీతంగా పెంచేశారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, 9 గుర్రాల పైన కూడా పన్ను వేసి బాధుడే బాధుడు.